హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 1 అయితే వచ్చేసింది. బిగ్ బాస్, ఇది ఏమన్నా న్యాయమా నీకు? ఓట్ అపీల్ కోసము ఒక గజీ బిజీ గందరగోళమైనటువంటి ఒక గేమ్ పెట్టి దానికి సంచాలకులుగా ప్రేరణను పెట్టి ఎందుకు మా ప్రేరణని పిచ్చెక్కిచ్చేలాగా చేస్తున్నావు? అబ్బాబ్బాబ్బాబ్బా, గేమ్ అయితే చాలా బాగుంది. ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి గేమ్ పెట్టడము అన్నది చాలా బాగుంది. అంటే ఇలా పెట్టాలి, అంటే గజీ బిజీ పెట్టేసి ఆ ముడిని విప్పాలి అన్నట్టయితే కనుక ఉంది. అందరూ కూడా చాలా చక్కగా గేమ్ అయితే ఆడినాడు. తర్వాత ఫైనల్గా ఇక్కడి నుంచి పోయి అక్కడ చుట్టాలి అన్నటువంటి దాంట్లో అందరూ బాగానే చుట్టినారు. ఆబ్వియస్లీ చుడతారు, ఎవరిదో ఒకరిదే అటు ఇటు ఉంటుంది. అందులో దొరక్క నబిలే దొరికినాడు. సో నిన్నటి వరకు కూడా రోహిణి అవినాష్ చేతిలో బలి అయిపోయినాడు మన నబిల్. అంటే అనవసర దానికి దొరికిపోయి చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాడు. మరి ఈరోజు కూడా ఈ ప్రోమోలో కూడా టార్గెట్ నబిల్ అన్నట్టే కనపడతా ఉంది. పాపం మరి లాస్ట్ దగ్గర పడే కొద్దీ గజిబిజి కొంచెం టెన్షన్లోకి లోన్ అవుతున్నట్టు ఉన్నాడు. ఈవెన్ ప్రేరణ కూడా అసలు అర్థం అవ్వట్లేదు. ఎంత అంటే చిల్లి మిస్టేక్, దాన్ని పట్టుకోకూడదు తాడును. బై మిస్టేక్ తాడు అలా పట్టుకుంది, అది కొంచెం కింద పడింది. ఆమె డెసిషన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఆమె పట్టుకున్నప్పుడు కొంచెం కిందికి వచ్చేసరికి ఆ పాయింట్ నబిల్కి నచ్చి ఇంకేముంది సౌండే చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేరణ ఇంకో దగ్గర కూడా దొరికిపోయింది. అవినాష్ రేజ్ చేసిన పాయింట్ యాక్చువల్లీ ఎవరికైతే నడుముకు కట్టుకొని ఆ గజిబిజిలో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటిది ఏదైతే పోల్ ఉందో ఆ పోల్కి చుట్టాలి. కానీ ఇక్కడ అవినాష్ పాయింట్ ఏంటంటే తను ఆ పోల్ నుంచి వచ్చినాడు, ఇక్కడ వేరే వాళ్ళ పోల్కి చుట్టేసినాడు. సో దాన్ని ఎట్లా కన్సిడరేషన్ చేస్తామంటే ఏ పోల్కైనా చుట్టేదే కదా, ఓకే అన్నట్టు చెప్పేసింది. దట్ ఈస్ టూ రాంగ్. ఎందుకంటే ఎన్నో గేమ్స్ మనం చూసినాము, ఎవరు కావాల్సిన బాస్కెట్ కానీ ఎవరు కావాల్సినట్టు పెడతారు, వీళ్ళు వాళ్ళ దాంట్లోనే వేస్తూ ఉండాలి. సో ఇక్కడ టోటల్ డిఫరెంట్ అయిపోయింది. సో దానికి ప్రేరణ మరి ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోయిందో, కన్ఫ్యూజ్ కాదు, వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేరణను బాగా కన్ఫ్యూజ్ చేసేసి మెంటల్ టార్చర్ పెట్టి, మెంటల్ టెన్షన్ పెట్టి, ఆ టెన్షన్లో ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రేరణ అటు ఇటు ఏదో చేసింది. దానికి తోడు నబిల్ మామూలుగా ఉండదు. నబిల్ వేరే వాళ్ళ మీద గట్టి ఎరవచ్చు, అని చాలాసార్లు గజిబిజి ఎట్లంటే ఇమిటేట్ చేయొచ్చు. బై మిస్టేక్ ప్రేరణ జస్ట్ నబిల్ వేసిన దానికి కొంచెం ఇమిటేట్ చేసింది. వారమ్మ ఆడపిల్ల అని చూడకుండా కూడా నబిల్ మీదికి పోయి ఎట్లా అనొద్దు అట్లా అనొద్దు డామ్ డూమ్ డుస్ అన్నటువంటివి అయితే చేసినారు. సో ఓవరాల్గా మనం ఈ ప్రోమో చూసినట్లయితే కనుక ఆట ఆడి అందరినీ మురిపించినారు, చాలా బాగా ఆడినారు. కానీ తర్వాతనే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ కసి రోజుకి ఏదో అంటారు చూడండి, చంద్రముఖి సినిమాలో రోజుకి చంద్రముఖిలా మారిపోతున్న బుజ్జిలో సంథింగ్ ఏదో అంటారు చూడండి, అట్లా ఇక్కడ కూడా దగ్గర పడే కొద్దీ కొంచెం కూల్నెస్ రావాలి. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, అది 1 వీక్ or 2 వీక్స్ ఉంటుంది, కొంచెం కూల్నెస్ రావాలి. వీళ్ళలో ఏంటంటే కూల్నెస్ మొత్తం పోయి దగ్గర కొద్దీ ఏం జరిగిపోతుందో అన్న ఆతృతత ఎక్కువైపోయి ఏమైనా జరగవచ్చు, ఇప్పుడు నేను ఇంకా బాగా ఆడి ఇంకా బాగా సౌండ్ చేస్తే ఏమైనా అవుతుంది అన్నటువంటిది ప్రతి చిన్న విషయానికి చిన్న పిల్లల కంటే ఘోరంగా అడుచుకొని తిట్టుకొని మ్యాక్సిమం తన్నుకునేంత పోయే వరకు కూడా పోతూనే ఉన్నారు. ఈ మధ్యలో రోహిణి వచ్చేసి అక్కడికే మన ప్రేరణ వాళ్ళతో అరిపించుకొని దొబ్బించుకొని ఇరిటేటబుల్గా ఉంటే మధ్యలో వచ్చి నాది నువ్వు ఎందుకు కన్సిడర్ చేయలేదు, నావెందుకు కన్సిడర్ చేయాలంటే మొత్తుకుంటా ఉంది ప్రేరణ. అమ్మ తల్లి,
నీది ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, లాస్ట్ లో ఉంది కదా, నువ్వెందుకు నన్ను అడుగుతావు అన్నటువంటిది. నేను అడిగేది అని చెప్పేసి డిచ్చాక అని ఎగుడుతా ఉంది. సో గైస్, ఇది ఈరోజు జరిగినటువంటి ప్రోమో విశేషాలు. చాలా డిఫరెంట్గా ఉంది. ఏది ఏమైనా మన ప్రేరణకి గాల్లో చుక్కలు చూపించినటువంటి హౌస్ మేట్స్ అదైతే కన్ఫర్మ్. నబీల్ అట్నే చేసినాడు, అండ్ అవినాష్ అట్లనే మాట్లాడినాడు, రోహిణి అలానే మాట్లాడింది. ఫైనల్గా ప్రేరణకి ఫీజులు ఎగిరిపోయినాయి. అది